మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనంలో ఇలా రాయబడింది. సౌలు తన కత్తి చేత తాను చంపబడ్డాడు. తనను తానే కత్తి మీద పడిపోయి చనిపోయాడు. ప్లస్ తన ఆయుధాలు మోయేవాడు కూడా చనిపోయాడు. వాళ్ళతో పాటు వాళ్ళిద్దరితో పాటు తన ముగ్గురు కుమారులు కూడా ఒక్క దినం మందే చనిపోయారు. ఇది అన్నట్టుకి కారణం ఏంటో తెలుసా మీకు? వాళ్ళు చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా మీకు? అసలు సౌలు చనిపోవడానికి కారణం ఏంటి తెలుసా అండి? సౌలు వల్ల ఇదంతా జరిగింది. వాళ్ళు చనిపోవడం మొత్తం కారణం అసూయ చాలా డేంజర్ అండి. సౌలు అసూయపడి దావీదును చంపాలని చూశాడండి. పరిగెత్తించాడు, చెమటలు పట్టించాడు. దేవుని దృష్టి ఉన్న దావీదును చంపాలని చూసి చంపాలని చూశాడు. తనకంటే మెరుగ్గా దేవుడు దీవిస్తున్నాడని. అసూయ మన జీవితాల్లో కొన్నిసార్లు మరణాన్ని తీసుకొస్తుంది. అందుకే పక్కవారు దేవుడు దీవిస్తుంటే పక్కవారిని చూసి మీరు అసూయపడొద్దండి. వారి గురించి ప్రార్థించండి. ప్రభువా, వారిని ఇంకా దీవించండి అని ప్రార్థించండి. నీ చుట్టుపక్కల వారు బాగుపడుతున్నా, నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ అన్నలు కానీ, నీ తమ్ముళ్ళు కానీ, నీ అక్కలు కానీ, నీ చెల్లెళ్ళు కానీ, ఎవరైనా సరే నీకంటే మెరుగ్గా ఉంటే సంతోషించండి. కానీ అసూయపడమాకండి. అసూయపడి మరణపు అనే గోతులో పడకండి. అసూయ ఉందండి. ఈ రాబందులు ఎముకలను ఏం చేయలేవంట. చనిపోయిన ఆ శవాన్ని రాబందు ఎముకలను కూడా కదిలించలేవు. అంటే ఎముకలు అంత గట్టిగా ఉంటాయి. రాబందుల వల్ల కాదు వాటిని ఎరచటం. కానీ అసూయ అంట ఎముకలకు కూడా తుప్పు పట్టించిందంట. అంత మహా డేంజర్ అంట అసూయ. అందుకే చెప్తున్నానండి, దేవుడు గొప్పగా వాడబడుతున్న సేవకులను కూడా విమర్శించడం, వాళ్ళ మీద సంఘాలను చూసి అసూయపడటము, తోటి సేవకులకు కూడా అది ఎంతో కొంత వారికి కూడా శిక్షగా గురవుతారనేది సత్యాన్ని మర్చిపోవద్దు. ఏమన్నా వారిలో లోపాలు ఉంటే దేవుడు చూసుకుంటాడండి. వారి మీద అసూయపడి మీరు వారిని విమర్శించడం, వారి మీద ఏ శాపనార్థాలు పెట్టడం, ఇవన్నీ మీకు అవసరం అంటారా? మనకు అవసరం అంటారా? ఉద్యోగంలో కావచ్చు, నీకంటూ మెరుగ్గా రాణిస్తున్న వారి మీద చూసి అసూయపడద్దు. వారి కోసం ప్రార్థించండి. వారికి ఇంకెక్కువ మార్కులు రావాలని, వారు ఎక్కువ స్థితిలో